హాయ్ వ్యూవర్స్, నేనైతే ఈరోజు మటను చింతచిగురు కర్రీ చూపిస్తున్నా అండి. హాఫ్ కేజీ మటన్ తీసుకున్నా. కొంచెం చింత చిగురు ఇలా నలిపేసి పెట్టుకోండి. 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిరపకాయలు తీసి కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో సరిపడినంత ఆయిల్ పోసుకొని కొంచెం పసుపు ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు ఇలా కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా ఉల్లిపాయలు మగ్గిపోతాయండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా వేగినాయి కదా. దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసి మళ్ళీ మూత పెట్టుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే ఇలా ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ కూడా ఇందులో యాడ్ చేసేయండి. శుభ్రంగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోండి. ఇప్పుడు మటన్లో వాటర్ అంతా దిగుతున్నాయిగా, దీంట్లో ఉప్పు కారం ఉప్పు సరిపడంత వేసుకోండి. కారం అయితే ఒక స్పూనున్నర వేసుకోండి. గరం మసాలా పొడి మిరియాల పొడి ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకోండి. మిరియాల పొడి కొంచెం వేసుకోండి అంతే. శుభ్రంగా కలిపేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోండి. 5 నిమిషాల తర్వాత ఒక అర గ్లాస్ వాటర్ పోసి ప్రెషర్ పెట్టేసేయండి. ప్రెషర్ పెట్టేసి ఒక 5 విజిల్స్ అయితే రానివ్వండి. మటన్ శుభ్రంగా ఉడికిపోతుంది కదా. ప్రెషర్ పోయి మూత తీసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా కొంచెం వాటర్ ఉన్నాయనగా చింత చిగురును కూడా యాడ్ చేసేసుకొని శుభ్రంగా కలుపుకొని ఒక 10 మినిట్స్ అయితే ఉడకనివ్వాలండి. మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఉడకపెట్టుకోండి. చూసారుగా శుభ్రంగా దగ్గరగా అయిపోతుందిగా. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉంచండి. ఈ విధంగా అయితే నూనె పైకి వచ్చేసి కర్రీ అయితే శుభ్రంగా రెడీ అయిపోతుంది. దీంట్లో ఇంకా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి. అంతే, కర్రీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ ఆల్. చూస్తున్నారుగా ఎంత బాగుందో కర్రీ చూడడానికి. థ్యాంక్ యూ.